మార్కెట్లో జత నిమ్మకాయలు కొనాలంటే 10 రూపాయలు పెట్టాల్సింది. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం కిలోకు 20 రూపాయలు కూడా పలకని పరిస్థితి జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది ధరలు కొంత పర్వాలేదనిపించినా ఈసారి మాత్రం రైతులకు నష్టాలనే మిగుల్చుతున్నాయి. కాపంతా చేతికొచ్చే సమయానికి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో 100 రూపాయల నుంచి 200 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 20 రూపాయల కన్నా తక్కువ పలకడం కర్షకులను కలవరపరుస్తోంది. మేము 10-15 ఏళ్ల నుంచి నిమ్మ వ్యవసాయం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కానీ మంచిగా రేట్లు ఉండేది నిమ్మకాయలకు. ఈ సంవత్సరము 10 రూపాయల నుంచి 50 రూపాయలు కూడా ఓట్లే బస్తా. కూలీలకు 350 రూపాయలు ఇస్తున్నాం. ఖాళీ బస్తా కొంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు పడుతుంది మాకు. ఆటో కిరాయిలు 30 రూపాయలు. కానీ కనీసం నిమ్మకాయ ధర 100 రూపాయలు పోతే రైతులకు ఏం మిగులుతుంది? లాస్ట్ ఇయర్ 1000 రూపాయలన్నా 1500 పోయేది. దసరా ముందు 1000 రూపాయలు 2000 దాకా అమ్మేది. ఈ సంవత్సరం అసలు రేటే లేదు. వానకాలం నుంచి ఎకరము కవులకి 2 లక్షల దాకా బట్టి ఇప్పటిదాకా రూపాయి వెళ్ళలేదు మాకు. అంతా రైతు మీదనే పడుతుంది. కాబట్టి బస్తాకు కనీసం మద్దతు ధర 1000 రూపాయల నుంచి 1500 ఉంటే ఆ పెట్టుబడులు పోను 500 మిగులుతుందని రైతులు ఆశిస్తున్నారు. 15-16 ఎకరాల తోట ఉంది, రేట్ లేదు. రోజు 10-20 బస్తాలు పంపుతున్నాం. 150 రూపాయలు అమ్ముతుంది, 50 రూపాయలు అమ్ముతుంది, 10 రూపాయలు అమ్ముతుంది. బస్తకు 12 రూపాయలు, కూలు 350, ఆటో కిరాయి 550 హైదరాబాద్ భూతాలకు. ఇంకో ఇటువంటి ఖర్చులు ఉన్నాయి, మేము భరించలేకపోతున్నాం. ఓనాడు పారబోస్తున్నాం, తీసుకుపోయా ఒక 4 బస్తాలు పోసినాం. మరి ఏంది చేస్తాం రేట్ లేక? తెలంగాణ రాష్ట్రంలో పండే 90% నిమ్మ ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సాగవుతుంది. ఇక్కడి నుంచే ఢిల్లీ, బెంగళూరు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిమ్మ ఎగుమతి జరుగుతుంది. సుమారు 35,000 ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నకరేకల్ మార్కెట్కు నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు కాయలు తీసుకువస్తూ ఉంటారు. అయితే 25 కిలోల బస్తా నిమ్మకాయలు మార్కెట్కు తరలించడానికి 100 రూపాయలు ఖర్చవుతూ ఉండగా ధర మాత్రం 200 మించి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మ మా కాడ బాగా దిగుబడి వస్తుందండి. ఎప్పుడైనా నిమ్మ ఎండాకాలం 3000 రూపాయల దాకా పోయేది, వర్షాకాలం వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా పోయేది. అప్పుడు రైతుకు ఒక 800 ఖర్చు పోయినా 800 మిగిలేది. కానీ ఈ సంవత్సరం వర్షాభావం ప్రభావం వల్ల అధిక వర్షాలతోటి నిమ్మ బాగా రేట్ డౌన్ కావడం, బస్తా 20 రూపాయల నుంచి 50 రూపాయలు, మంచి క్వాలిటీ కాయ మాత్రం 100 రూపాయలు 150 రూపాయలు పోతున్నది. కూలీల ఖర్చు వచ్చేసి 350 రూపాయలు అవుతున్నది. మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇక్కడి నుంచి నల్గొండకు 20 రూపాయలు, అక్కడి నుంచి హైదరాబాద్కు 35 రూపాయలు. కాబట్టి ఈ రైతుకు వచ్చేసరికి ఏం మిగలట్లేదు. ఈ కాయ బాగా ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం. దాని ద్వారా చెట్టు మీద ఉంటే చెట్లు ఖరాబ్ అవుతాను ఉద్దేశంతో డబ్బులు పోయినా పర్లేదు, మళ్ళీ ఎండాకాలం ఖర్చుగా కాయ కావాలి కాబట్టి తెంపి పారబేయడం జరుగుతుంది మ్యాక్సిమంగా. అయితే దీనికి తోడు మహారాష్ట్ర నుంచి కాయ రావడం, తర్వాత అనంతపురం కనగిరి నుంచి కాయ రావడం, ఈ సేల్స్ తక్కువ ఉండడం, దళారుల వ్యవస్థ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల రైతు బాగా నష్టపోవాల్సి వస్తున్నది. గవర్నమెంట్ వారు ఏమన్నా చొరవ తీసుకుంటారంటే మాకు అది కూడా లేదు. ఈ దళారులతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము. 1 ఎకరంన్నర నిమ్మ తోట ఉన్నది. ఇంకా 4 ఎకరాల నిమ్మ తోట నేను కౌలు తీసుకున్నా. ఎకరానికి 1,00,000 రూపాయలు ఎకరా, 4 ఎకరాలు 4 లక్షల రూపాయలు. అడ్వాన్స్గా 1,00,000 రూపాయలు కట్టినా. ఇంతవరకు వాళ్ళ ఒక కాయ దింపింది లేదు. పెట్టుబడి 2.5 లక్షలు పెట్టుబడి పెట్టిన. కౌలు కట్టాలి, ఇంకో 1,00,000 రూపాయలు కౌలు కట్టాలి. ఇంతవరకు కాయ దింపింది. కాయ దింపుదామన్న పోయి తెంపితే బస్తా 15 నుంచి 20 రూపాయలు. లేబర్ని తోటకాడ తీసుకొచ్చేందుకు 500 రూపాయలు కిరాయి అవుతున్నది. కనీసం ఆటో కిరాయి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. నిమ్మ తోట ఈసారి మంచిగా ఉందే, కాకపోతే ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ఈసారి ఫ్లవరింగ్ బాగా వచ్చింది, కాయ చైనింగ్ వచ్చింది, దాని తగ్గట్టు రేట్ లేదు. నిమ్మ ఒక 7 ఎకరాలు పెట్టినా. అదే ఇట్లే బాగా డెవలప్ అయ్యి మంచిగా కాపు వచ్చి ఇదే రేటు ఉంటుందేమో అని అనుకున్నాం. అట్లా 400 చెట్లు వేసిన. అవి చూసే వరకు ఈ పరిస్థితి చూస్తే ఆ చెట్లు కూడా తీసేసి పొలం వచ్చి కట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఈ ఏడాది భారీగా ధరలు తగ్గిపోవడంతో నష్టాలు తప్పేలా లేవంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.